హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియోలో మనం లాస్ట్ వీడియోలో మనం ఇఫెల్స్ చూసాం కదా. సో ఈ వీడియోలో మనం కొంచెం దానికి రిలేటెడ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో దట్ మనకు సింటాక్స్ కానీ ఇఫెల్స్ స్టేట్మెంట్స్ ఎలా రాయాలో కొంచెం అలవాటు అవుతుంది, హ్యాబిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే మనం ఎల్సిఫ్ ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనకు ఈజీ ఉంటుంది. సో ఒకవేళ మీరు ప్రీవియస్ ఇఫెల్స్ వీడియో చూడకపోతే కొంచెం అది చూసి వస్తే మనకి ఇక్కడ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఎందుకు రాస్తున్నాం, ఎలా రాస్తున్నాం, సింటాక్స్ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం ఇవాళ ప్రాక్టీస్ చేద్దాం 2 క్వశ్చన్స్. ఓకే, 2 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే లార్జెస్ట్ ఆఫ్ 2 నంబర్స్. అంటే 2 నంబర్స్ ఉన్నాయంట, ఏ అను బి అని, ఏ కామా బి అని 2 నంబర్స్ ఉన్నాయి. అందులో ఏ పెద్దగా ఉందా, బి పెద్దగా ఉందా, ఏది గ్రేటరో మనం చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ దీనికి ఇప్పుడు నార్మల్గా మనం ఆలోచించామనుకోండి మైండ్లో, అప్పుడు ఏం తెలుస్తుంది? ఫస్ట్ ఏ ఉంది, బి ఉంది, ఏలో ఒక నంబర్ ఉంది 5 అని, బిలో ఒక నంబర్ ఉంది 7 అని. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది గ్రేటర్? 7 అని గ్రేటర్. ఎలా చెప్తున్నాం? ఒకవేళ ఇప్పుడు ఏ అను బికి రిలేటెడ్గా చెప్పాలనుకోండి, ఏ అనేది బి కంటే ఎక్కువ ఉంటే 5 గ్రేటర్ అన్నట్టు, బి అనేది ఏ కంటే పెద్దగా ఉంటే 7 గ్రేటర్ అన్నట్టు, అంతే కదా. సో దీనికి మనం ఇప్పుడు ఇఫ్ ఎల్స్ కండిషన్లో సింటాక్స్ రాద్దాం. సో నేను ఏమంటా అంటే, ఇఫ్ ఓపెన్ చేసి ఇందులో ఏ అనేది గ్రేటర్ ఉంది బి కంటే, అలాంటప్పుడు ఏం జరగాలి? ఓకే, ఏ ఈస్ గ్రేటర్ అని ప్రింట్ అవ్వాలి. ఓకే, లేదా ఇప్పుడు ఏ అనేది బి కంటే పెద్దది అనుకోండి, ఏ ఈజ్ గ్రేటర్. ఒకవేళ ఇది కాదు, ఓకే, ఒకవేళ ఏ అనేది బి కంటే ఎక్కువ కాదు, అలాంటప్పుడు బి అనేది ఏ కంటే ఎక్కువ అన్నట్టే కదా. ఆబ్వియస్లీ ఆటోమేటికల్లీ మనం మళ్ళీ బి అనేది ఏ కంటే ఎక్కువ తక్కువ అనేది చెక్ చేయక్కర్లేదు. సో ఇక ఎల్స్లో ఏం రాస్తానంటే బి ఈజ్ గ్రేటర్, అంతే కదా. ఇది ఒకవేళ ట్రూ అయితే జరుగుతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయింది అనుకోండి, మళ్ళీ నేను బి అనేది ఏ కంటే ఎక్కువ అనేది చెక్ చేయక్కర్లేదు. ఆబ్వియస్లీ బి అనేది ఏ కంటే ఎక్కువనే ఇద్ది. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం విఎస్ కోడ్లో చూద్దాం. ఓకే, సో నేను ఇక్కడ practice1.java, ఓకే, practice1.java అని పెట్టేసా. అండ్ ఇక్కడ ఈ ప్యాకేజీని తీసేద్దాం. అండ్ ఇక్కడ మెయిన్లో నేను ఏమంటానంటే ఇంట్ ఏ ఈక్వల్స్ టు 23, ఇంట్ బి ఈక్వల్స్ టు 56. ఓకే, ర్యాండమ్ నెంబర్స్ తీసుకున్నా. ఇప్పుడు ఇఫ్ ఓపెన్ చేద్దాం. ఇఫ్లో ఇలా రౌండ్ బ్రాకెట్స్ తీసుకుని, ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, ఇఫ్ ఒకవేళ ఏ అనేది బి కంటే ఎక్కువ ఉంటే సిస్ అవుట్ ఏ ఈజ్ గ్రేటర్, లేకపోతే ఎల్స్లో సిస్ అవుట్ బి ఈజ్ గ్రేటర్. ఓకే, ఇక్కడ మీరు కావాలంటే మీ ఓన్గా మీరు ఏం చేయొచ్చు, ఏ అను బి ఇక్కడ పెట్టకుండా స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇన్పుట్ తీసుకోవచ్చు యూజర్ నుంచి. మీకు ఒక మంచి ప్రాక్టీస్ అయింది. అండ్ ఈ ఏ ఈజ్ గ్రేటర్ కంటే ఇక్కడ నంబర్ రావాలి. ఓకే, లైక్ 26 ఈజ్ గ్రేటర్, 56 ఈజ్ గ్రేటర్ అనేది. ఓకే, అంటే డైరెక్ట్గా హార్డ్ కోడ్ చేయొద్దు 56 అని. ఏలో వాల్యూ ఏముందో అది రావాలి, ఇక్కడ బిలో వాల్యూ ఏముందో అది రావాలి. సో అది కూడా మీరు ప్రాక్టీస్లో చేయొచ్చు. ఓకే, ఇక్కడ నేను రన్ చేస్తున్నా జావా practice1.java. బి ఈజ్ గ్రేటర్, ఎందుకంటే 56 అనేది ఆబ్వియస్లీ గ్రేటర్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని 123 చేసేస్తా. ఏ ఈజ్ గ్రేటర్, ఓకేనా, అలా వస్తుంది. సో ఇప్పుడు మీరు కావాలంటే ఇక్కడ ఇంకొక ఇఫ్ రాయొచ్చు. ఓకే, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, అంటే ఏ అను బి రెండు సేమ్ ఉంటే ఈక్వల్ అని వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, ఏ ఈజ్ గ్రేటర్. ఓకే, ఎందుకంటే ఏ అనేది గ్రేటర్ కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ కూడా 56 చేశా. ఓకే, సో ఇక్కడ కూడా 56 చేసేసి ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేస్తున్నా. సో ఈక్వల్ను బి ఈజ్ గ్రేటర్ అని కూడా వచ్చింది. ఈ బి ఈజ్ గ్రేటర్ అంటే ఇది కాకుండా ఎల్స్లో వెళ్ళింది. ఈ ఎల్స్లో ఎందుకు వెళ్ళింది ఏంటనేది మనం నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ మాట్లాడుతున్నప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఏ అను బి తీసుకున్నాం, ఇక్కడ దీన్ని తీసేసినా కానీ ఓకే, దీని గురించి ఇప్పుడు అవసరం లేదు. కానీ ఒకవేళ ఏ అనేది బి కంటే ఎక్కువ ఉంటే ఇది జరగాలి, లేకపోతే ఆబ్వియస్లీ ఇది జరగాలి. సో ఇలా మనం సింటాక్స్ రాస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. నంబర్ అనేది ఆడ్ ఆర్ ఈవెన్. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఆ ప్రాబ్లం ఏంటి? ఆడ్ ఆర్ ఈవెన్. ఓకే, మన దగ్గర ఒక నంబర్ ఉందంట. ఆ నంబర్ మనం ఆడ్ ఉందా లేదా ఈవెన్ ఉందా అని చెప్పాలి.
ఓకేనా. సో ఇప్పుడు ఒక నంబర్ని నార్మల్గా మనం ఒక 4 అనే ఒక నంబర్ తీసుకుందాం. ఈ నంబర్ ఆడ్ ఆర్ ఈవెన్? ఆబ్వియస్లీ ఈవెన్ అని మనకు తెలుసు. మనం ఎలా చెప్పాము? సో ఒకవేళ ఈ నంబర్ 2తో డివైడ్ అయిపోతే అది ఈవెన్, అవ్వకపోతే ఆడ్. ఓకే. సో 2, 4, 6, 8, 10, 12 ఇవన్నీ ఈవెన్ నంబర్స్, ఎందుకంటే ఇవన్నీ 2తో డివైడ్ అవుతాయి. ఓకే. 1, 3, 5, 7, ఓకే 9 ఇవన్నీ ఆడ్ నంబర్స్, ఎందుకంటే అవి 2తో డివైడ్ అవ్వవు కాబట్టి. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చెక్ చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక నంబర్ ఉంది. ఇఫ్ ఆ నంబర్ ఏదైతే ఉందో అది మాడ్యులో 2 చేసాము, ఈక్వల్ టు 0 ఉంది, అయితే దాన్ని ఈవెన్ అంటాం, ఎల్స్ ఆడ్ అంటాం. అంతేనా. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం ఆల్రెడీ ఆపరేటర్స్ మాట్లాడాం. ఇది మాడ్యులో ఏదైతే ఉందో ఈ మాడ్యుల్ అనేది మనకు రిమైండర్ని తీసుకొని వస్తుంది. అండ్ ఇక్కడ ఈవెన్ ఆడ్ డివిజిబుల్, కంప్లీట్లీ డివిజిబుల్ అంటే రిమైండర్ 0 రావాలి. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఈ నంబర్ని మాడ్యులో 2 చేసి, ఒకవేళ ఏదైతే దీనికి ఆన్సర్, ఈ మొత్తానికి ఆన్సర్ ఏమైతే వస్తుందో అది 0 ఉందా, 0కి ఈక్వల్ ఉందా, ఈక్వల్ టు పెట్టాం. సో దీనికి ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ మొత్తం 0కి ఈక్వల్ ఉంటే, ఒకవేళ ఇది ట్రూ అయింది అనుకోండి, ఈ మొత్తం బ్రాకెట్లో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రూ ఉంటే ఈ కర్లీ బ్రాకెట్స్లో వెళ్ళిపోతుంది. ఇందులో మీరు ఏం రాస్తే జరుగుతుంది. ఒకవేళ ఇది ఇక్కడ ఈ పాయింట్లో ఏదైనా వేరే ఆన్సర్ వచ్చింది, 0 రాలేదు, అప్పుడు ఏమైంది? ఈ ఈక్వల్ టు అనేది ఫాల్స్ అయిపోతుంది. ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఈ కర్లీ బ్రాకెట్స్లో వెళ్ళకుండా ఎల్స్లో ఏముందో అది జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఒకసారి దీన్ని కోడ్లో చూద్దాం. సో నేను నా విఎస్ కోడ్ ఓపెన్ చేశా. అండ్ ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్లో, ఇఫ్ ఎల్స్ ప్రాక్టీస్ స్టేట్మెంట్స్లో నేను ఏమంటానంటే, ఇక్కడ ఈ మొత్తాన్ని నేను కామెంట్ అవుట్ చేస్తున్నా. ఓకే. అండ్ ఇక్కడ మనం స్కానర్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేసి ఇన్పుట్ తీసుకున్నాం. ఓకే. స్కానర్ ఎస్సి ఈక్వల్స్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకే. ఒక కొత్త స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం మనం. దీన్ని యూజ్ చేసి ఇన్పుట్ తీసుకోవచ్చు. ఇంట్ నంబర్ ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే. నంబర్ తీసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఏం చేయాలి? చెక్ చేయాలి. ఇఫ్ ఆ నంబర్ ఏదైతే ఉందో ఒకవేళ దాన్ని 2తో ఓకే మాడ్యులో చేస్తే దాని రిమైండర్ ఈక్వల్ టు 0 ఉందా? ఒకవేళ అవును ఉంది అంటే ఇక్కడ సిస్ అవుట్లో ఈవెన్ నంబర్ అని ప్రింట్ అవ్వాలి. లేదు అంటే ఇక్కడ ఎక్కడైతే ఈ కర్లీ బ్రాకెట్స్ క్లోజ్ అవుతుందో ఇక్కడ ఎల్స్ ఓపెన్ చేసి సిస్ అవుట్లో ఆడ్ నంబర్ అని ప్రింట్ చేసేస్తాను నేను. ఓకేనా. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే. బి ఈజ్ గ్రేటర్, నేను దేన్ని రన్ చేసా? ప్రాక్టీస్ 1ని రన్ చేశానా? జావా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. ఇప్పుడు ఇది మన కోసం వెయిట్ చేస్తుంది. సో మనమే దీనికి ఏదైనా ఇన్పుట్ ఇవ్వాలి. నేను 54 ఇచ్చా, ఈవెన్ నంబర్ అని వచ్చింది. 43 ఆడ్ నంబర్, 1 ఆడ్ నంబర్, 2 ఈవెన్ నంబర్, ఆడ్ నంబర్, ఆడ్ నంబర్. ఓకే. సో ఇక్కడ మనకు అర్థమైంది కదా, ఆడ్ అను ఈవెన్కి మనం ఇఫ్ ఎల్స్ ఎలా రాసాం. ఇక్కడ మనకు ఆపరేటర్స్ యూస్ వచ్చింది. ఓకే. అండ్ రిలేషన్షిప్ కూడా యూజ్ వచ్చింది. ఇక్కడ ఆపరేటర్ని యూజ్ చేసి ఆన్సర్ తీసుకొని వచ్చాం, రిలేషన్ చూస్తున్నాం 0కి రాసేస్తున్నాం, అంతే. సో ఈ వీడియోలో అంతే. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జావా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఉంది. ఈ వీడియో ఇట్ పార్ట్ ఆఫ్ దాట్ ప్లేలిస్ట్. సో మీరు ఆ ప్లేలిస్ట్ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసుకుంటూ వస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు, లేదా డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంది, అక్కడ కూడా అడగచ్చు, నాకు మెసేజ్ చేయొచ్చు. అండ్ అక్కడ కూడా రీల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో అవి కూడా చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.